కల్కి వరుసగా వస్తున్న పాన్ ఇండియా సినిమాలలో టాలీవుడ్ రేంజ్లో కల్కి చేరుకుంది. చిన్న పెద్ద దర్శకులు అనే భేదం లేకుండా కంటెంట్ ఉన్న ప్రతి దర్శకుడు భారీ ఎత్తున సినిమాలను చిత్రీకరిస్తూ పాన్ ఇండియా రేంజ్ను టచ్ చేస్తున్నాడు. వరుస సినిమాలతో తెలుగు సినిమా రేంజ్ పెరగడంతో ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో భారీ చిత్రాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అదే తరహాలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా టైం ట్రావెల్ స్టోరీస్తో రూపొందిన హాలీవుడ్ రేంజ్ సినిమానే కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి భారీ స్థాయిలో రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుంది. ఫలితంగా దీనికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 31 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ మూవీనే కల్కి 2898 AD. నాగశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ భారీ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్గా నటించింది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD మూవీకి నైజాంలో 67 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలిపి తెలుగులో 168 కోట్ల బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లతో కలిపి 370 కోట్ల బిజినెస్ జరిగింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్తో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేసిన కల్కి 2898 AD చిత్రానికి నెల రోజులు దాటిన రెస్పాన్స్ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా 31వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఈ శనివారం 61 లక్షల షేర్తో పాటు 1.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. 31 రోజుల్లో కల్కి 2898 తెలుగులో భారీ వసూలను రాబట్టింది. ఫలితంగా నైజాంలో 91.16 కోట్లు, సీడెడ్లో 21.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 12.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9.30 కోట్లు, గుంటూరులో 11.06 కోట్లు, ఇక కృష్ణాలో 11.08 కోట్లు, నెల్లూరులో 6.04 కోట్లతో 183.65 కోట్ల షేర్ని 288.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కల్కి 2898 AD మూవీ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తోంది. దీనికి 31 రోజుల్లో తెలుగులో 183.65 కోట్లు, తమిళంలో 21.70 కోట్లు, కర్ణాటకలో 35.85 కోట్లు, కేరళలో 12.82 కోట్లు, హిందీలో 144.55 కోట్లు, ఓవర్సీస్లో 129.15 కోట్ల షేర్ వసూలైంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 527.72 కోట్ల షేర్ని ఇక కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 370 కోట్ల బిజినెస్ జరుపుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 372 కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 31 రోజుల్లో దీనికి 527.72 కోట్ల షేర్ వచ్చిందంటే హిట్ స్టేటస్తో పాటు 155.72 కోట్ల లాభాలతో రికార్డు నమోదు చేసింది.